అందరికీ నమస్తే అండి. ఈరోజు తమిళనాడు సాంప్రదాయమైన ఒక కర్రీని తయారు చేస్తున్నాను. అదే వడ కర్రీ అండి. దీంట్లో ఇంకాస్త ప్రోటీను, ఇంకాస్త ఫైబర్‌ని జోడించి నేను తయారు చేస్తున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో మనం చూద్దాం. ఇక్కడ నేను ఒక పావు కప్పు పెసరపప్పు, అరకప్పు శనగపప్పుని విడివిడిగా నానబెట్టుకుంటున్నాను. శుభ్రంగా కడిగేసుకుని 4 గంటల పాటు నానబెట్టుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఈ పప్పు నానిపోయాయి. వీటిని నీళ్లు లేకుండా మిక్సీ జార్లో వేస్తున్నాను. 2 పప్పుల్ని కూడా కలిపే వేసేస్తున్నానండి. వడపిండి రుబ్బుకోవడానికి ఇందులో ఉన్న తడి సరిపోతుందండి. ఇక్కడ నేను రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. అలాగే ఒక 3 పచ్చిమిరపకాయలను కూడా ముక్కలు చేసి వేస్తున్నాను. 1 ఇంచి అల్లాన్ని కూడా ముక్కలు చేసి వేసాను. 1 టీ స్పూను జీలకర్ర కూడా వేసేసి చుక్క నీళ్లు లేకుండానే వడపిండి రెడీ చేసేసాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ఇడ్లీ పాత్ర పెడుతున్నాను. ఇందులో అడుగున 1 గ్లాస్ వరకు నీళ్లు పోసేసి పైన ప్లేట్ పెడుతున్నాను. ఇప్పుడు ముందు మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా పిండిని, వాటిని చిన్న చిన్న ఉండల్లాగా తీసుకుని వడల్లాగా ఒత్తుకుని ఈ ప్లేట్లో మనం సర్దుకుందాం. నేనైతే 4 వడల్ని తయారు చేసి పెట్టేశాను. ఇప్పుడు ఈ వడల మధ్యలో గ్యాప్ ఉంటుంది కదా, అందులో మనం ముందే కట్ చేసి పెట్టుకున్న బీన్స్ ముక్కలను కూడా కడుక్కుని ఇందులో సర్దుకుంటున్నాను. ఇలా సర్దుకోవడం వల్ల ఆవిరి మీదే వడలతో పాటు బీన్స్ ముక్కలు కూడా ఉడికిపోతాయి. ఇలా ఉడికించుకోవడం వల్ల మనకు ఆరోగ్యం కూడా. ఇప్పుడు ఇంకో ప్లేట్ కూడా పెట్టుకుని వాటిపైన కూడా వడలను పెట్టుకుని కింద ప్లేట్ మాదిరిగానే మిగిలిన బీన్స్ ముక్కలన్నిటినీ కూడా ఈ ప్లేట్లోనే సర్దేసుకుందాము. బీన్స్ ముక్కలన్నిటినీ కూడా వేసేసాను. ఇప్పుడు ఇడ్లీ పాత్రకు మూత పెట్టేసుకుని ఒక 8 నిమిషాల పాటు ఆవిరి పైన ఈ వడల్ని బీన్స్ ముక్కల్ని కూడా ఉడికించేసుకుందాం. వడలు ఉడికిపోయాయి. వీటిని తీసి వేరే ప్లేట్లో పెడుతున్నాను. అలాగే బీన్స్ ముక్కలను కూడా వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు వడలన్నీ కూడా చల్లారిపోయాయి. చేతితోనే వీటిని చిన్న చిన్న ముక్కల్లాగా తుంచుకుని పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్ని వడల్ని కూడా ముక్కల్లాగా తుంచేసుకుని పక్కన పెట్టేస్తున్నాను. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టి వేడెక్కగానే 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేడెక్కింది. 1 టీ స్పూను ఆవాలు వేసాను. అలాగే 1 టీ స్పూను మినపగుళ్ళు, 1 టీ స్పూను శనగపప్పు, అర టీ స్పూను జీలకర్ర వేసాను. చిటికెడు పసుపు కూడా వేస్తున్నాను. అలాగే 2 ఎండుమిరపకాయలని సన్నటి ముక్కల్లాగా తుంచుకుని వేసేసాను. ఇవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకుందాం. ఇప్పుడు 2 రెమ్మల కరివేపాకును కూడా దూసుకుని వేస్తున్నాను. ఇవి వేగేసాయి. ముందు సిద్ధం చేసి పెట్టుకున్నాం కదా వడల మిశ్రమాన్ని అంతా కూడా ఈ కడాయిలో వేసేస్తున్నాను. దీన్ని 2 నిమిషాల పాటు వేయించుకుందాం. ఇప్పుడు ఉడకబెట్టుకున్న బీన్స్ ముక్కలను కూడా ఇందులో వేసేసి ఒక 5 నిమిషాల పాటు సన్నటి సెగ పైన ఈ రెండింటిని కలిపి వేయించుకుందాం. ఇక్కడ నేను పొడి కూర తయారు చేస్తున్నానండి. మీకు గ్రేవీ కావాలనుకుంటే ఇది టమాటా కూడా వేసుకుని తయారు చేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. ముందు వడల్లో కూడా వేసుకున్నాం కదా, చూసుకుని వేసుకోండి. ఒక అర టీ స్పూన్ కారం కూడా వేసాను. ఈ రెండింటినీ కూడా వేసుకున్న తర్వాత ఈ కర్రీనంతటిని బాగా కలుపుకుని సన్నటి సెగపైనే తిప్పుకుంటూ ఉండాలండి, లేకపోతే అడుగంటుతుంది. ఇలా వేయించుకుంటూ ఉంటే కర్రీ కమ్మటి వాసన వస్తూ ఉంటుందండి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకుని బాగా మిక్స్ చేసేసుకుందాం. కొత్తిమీర ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. కర్రీ రెడీ అయిపోయింది. మనం దీన్ని ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. దీన్ని తమిళనాడులో అయితే నంజుడు కర్రీ అని కూడా అంటారు. సాంబార్కి మంచి కాంబినేషన్ అండి. రసంలో కానీ పప్పులో కానీ ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇంకెందుకు ఆలస్యం, తయారు చేసేసుకుందామా? ఈ నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. ఎప్పటికప్పుడు నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు అందుతూ ఉంటాయి.
నాకు ఓ మంచి కామెంట్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.